ZB9 న్యూస్. గోదావరికని పట్టణంలోని రాజ్యలక్ష్మి ఫంక్షన్ హాల్ గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో గోదావరికని 1 టౌన్, గోదావరికని 2 టౌన్, రామగుండం సర్కిల్ పరిధిలోని గణేష్ మండపాల నిర్వాహకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గోదావరికని ఏసీపీ ఎం రమేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మండపం నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటిస్తూ శాంతియుత వాతావరణంలో గణేష్ ఉత్సవాలను నిర్వహించుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, గోదావరి ఇన్స్పెక్టర్ ప్రసాదరావు, రామగుండం సిఐ ప్రవీణ్ కుమార్, రామగుండం ఎస్ఐ సంధ్యారాణి, గోదావరికని 1 టౌన్ ఎస్ఐలు రమేష్, భూమేష్, అనుష తదితరులు పాల్గొన్నారు. ఒక్కొక్కరు 5 లక్షలు 6 లక్షలు పెట్టి విగ్రహాలు కొనుక్కొచ్చారు. మంచి మండపాలలో విగ్రహాలు పెట్టుకుంటారు, నవరాత్రులు పూజిస్తున్నారు. కానీ ఆ నవరాత్రులు పూజించిన మీరు విగ్రహాన్ని నెంబరు, ఓనర్ పేరు, మీకు ఓనర్ పేరు డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసుకున్న తర్వాత లాస్ట్ మీకు అన్నీ కంప్లీట్ చేసేదని అది అప్పుడు మీరు దాన్ని అప్లికేషన్ తీసుకున్న తర్వాత మా పోలీస్ స్టేషన్కి వస్తే దాన్ని అప్రూవ్ చేస్తారు. ఇది ప్రాసెస్ ఉంది. లాస్ట్ టైం మనం ఒకసారి మాట్లాడుకునే క్రమం లోపలనే అప్పుడే ఒక నిర్ణయం, అంటే అంతకుముందు కూడా ఉంది కానీ అప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇప్పుడు పెద్దలందరూ కూడా రకరకాలుగా మాట్లాడుతూ ఉత్సవ కమిటీ కూడా మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు ప్రకటించారు. ఏమి అంటే అందరు కలిసి ఒకే రోజు రామగుండం గోదావరికని ఈ మున్సిపల్ దాని పరిధిలో ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ కూడా ఒకే రోజు నిమజ్జనం శోభాయాత్ర చేస్తే అది అందరికీ బాగుంటుంది అనేది ఒక నిర్ణయం. లాస్ట్ టైం అనుకున్నాం కమిటీ నిర్ణయంతో పెద్దలతో అందరితో కలిపి అనిపించేసి, ఎందుకంటే ఒక్కొక్కసారి 3వ రోజు 4వ రోజు 5వ రోజు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. కానీ ఆఖరి రోజు పెద్దలు వేద పండితులు అందరు కలిసి నిర్ణయించిన ఏదైతే ఒక రోజు ఉందో ఆ రోజు నాడు మాత్రమే ఫైనల్ చేస్తే బాగుంటుంది అని అనుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు పెద్దలు ప్రకటించారు. ఈ నిర్ణయం మీద ఎవరికన్నా కొంచెం అసంతృప్తి కానీ లేకుంటే అట్లా కాదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే చెప్తే దాన్ని మనం సామరస్యంగా మాట్లాడుకుని దాన్ని అది చేసుకోవచ్చు. మా ఉద్దేశం ఏమిటి అని అంటే ఇంతకుముందు పెద్దలందరూ చెప్పినట్టు ఇక్కడ ఒక పద్ధతిని స్టార్ట్ చేసి దీని ఒక పూర్తి స్థాయిలో ఎవరైనా దీని ఒక ఉదాహరణ తీసుకునే విధంగా రామగుండం లోపల నిమజ్జనం అంటే ఒక శోభాయాత్ర జరుగుతుంది, ఒకే రోజు జరుగుతుంది, చాలా ప్రశాంతంగా ఎట్లా జరుగుతుంది, ప్రశాంతంగా జరిగేటట్టు మేము చూస్తాం. కానీ అందరూ పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి చేస్తారనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని మీద ఎవరికైనా ఏమైనా అభ్యంతరం ఉందా? ఈసారి కూడా మీరు ఎప్పుడైతే శోభాయాత్ర నుంచి ఎక్కడి దాకా చిన్నపిల్లలు మహా అంటే తీసుకొస్తే సెంటర్ వరకు తీసుకొచ్చి మళ్ళీ జాగ్రత్తగా వెనక్కి పంపించే ప్రయత్నం చేయండి. చిన్నపిల్లలు కానీ లేకపోతే వృద్ధులకు కానీ లేకపోతే స్త్రీలకు కానీ మనకు ఉన్నటువంటి సంస్కృతి ప్రకారం వాళ్ళని గౌరవించాల్సిన అవసరం ఉంది. వాళ్ళని గౌరవించుకునే క్రమం లోపల మనకి ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం పూర్తి స్థాయిలో సక్సెస్ చేస్తారని, ఒకే రోజు శోభాయాత్రగా వస్తూ సక్సెస్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ, మీకు ఏ రకమైన ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఒకవేళ మీలో మీకు కానీ వేరే వాళ్ళు ఇంకోటి మనం ఎవ్వరికి కూడా విమర్శకు తావియకుండానే ప్రయత్నం చేస్తాము. ఒకవేళ ఎవరైనా విమర్శ చేస్తే దానికి మీరు పూర్తి స్థాయిలో మీరు రెస్పాండ్ కాకుండా మాకు చెప్పినట్టయితే మేము దాన్ని పూర్తి స్థాయిలో ఎవరైనా ఏదైనా కనుక మీకు ఇబ్బంది కలిగిన పరిస్థితుల్లో సోషల్ మీడియాలో కానివ్వండి, ఇంకెక్కడైనా కానివ్వండి, మీకు ఏ రకమైనటువంటి కాస్త విమర్శనం లేకుంటే ఇంకే రకమైన ఇబ్బంది ఎదురొచ్చినా కానీ మీ పిల్లలు మన పిల్లలు ఎవ్వరు కూడా దాన్ని రెస్పాండ్ కాకుండా ఆ అవకాశాన్ని పోలీసు వారికి ఇచ్చినట్టయితే మేము చట్టపరంగా వాళ్ళ మీద పూర్తి స్థాయిలో కఠినంగా చర్యలు తీసుకుంటాము. అది మా మీద మీకు ఆ నమ్మకం ఉన్నదని భావిస్తాము. కాబట్టి ఏ రకమైనటువంటి విమర్శలు కానీ లేకుంటే అసభ్యకరమైన పోస్టులు కానీ వచ్చినప్పుడు దాని మీద అంతే స్థాయిలో మనం కూడా రెస్పాండ్ అయితే మనకు తేడా ఉంది. కాబట్టి మనకు తేడా ఉండాలనంటే మీరు మాకు అవకాశాన్ని ఇచ్చినట్టయితే తప్పకుండా మేము కఠినమైన చర్యలు తీసుకొని పూర్తి స్థాయిలో సక్సెస్ చేస్తామని చెప్పేసి ఆశిస్తూ, మీరు అందరూ కూడా మళ్ళొకసారి ఆలాధారణ తెల్లవారు అయ్యేంత వరకు కూడా ఏ రకమైనటువంటి మత్తు పానీయాలకు అవకాశం ఇవ్వము అని అనేవాళ్ళు ఒకసారి గట్టిగా జై శ్రీరామ్ అని నినదించాలని కోరుతాము.